పాల్మాకుల్లో డ్రైనేజ్ వ్యవస్థ, కొన్ని ఏరియాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సమస్య ఉంది. ఇక్కడ కల్బాయి బస్ అని ఉంటుంది. అక్కడ వర్షం పడితే ఇండ్లకు నీళ్లు నిండిపోతాయి. గత 20 సంవత్సరాల నుండి ఆ కాలనీవాసులు పడ్డ తిప్పర్లకు మేము మా ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ యొక్క బడ్జెట్ ని విడతాలే వారిగా పెట్టాలి, ఇది పెద్ద బడ్జెట్ కాబట్టి అని చెప్పడం జరిగింది. దానికి కూడా బడ్జెట్ పెట్టడం జరిగింది. అదే విధంగా కొన్ని ఏరియాలలో సీసీ రోడ్లు కూడా లేవు. గతంలో పాతగా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి పాడుపడైపోయినాయి. అలాంటి ఖాళీలను కూడా మేము వచ్చినాక, మా ప్రభుత్వం వచ్చినాక అవి కొంతవరకు సాల్వ్ చేయగలిగినాం. ఇప్పుడు ఇంకా మిగతావి కూడా మొత్తం మేము సాల్వ్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. ఆ కాలనీలో ప్రాబ్లం ఏంటంటే రోడ్లు ఓకే అయిపోయినాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా మేము ప్రభుత్వం వచ్చినాక డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ అంతా ఓకే చేశాం. కానీ ఇండ్ల పైకి వెళ్ళే కరెంట్ తీగలు ఉన్నాయి, అవి కూడా స్తంభాలు తీపిస్తాం. అదే విధంగా ఇనాం షేర్లో కూడా ఇండ్ల పైకి వెళ్ళే స్తంభాలు లైన్లు ఉన్నాయి, అవి కూడా తీపిస్తాం. ఒకటి పాల్మాకుల్లో వాటర్ సమస్య కూడా ఉండే. మేము గతంలో వాటర్ సమస్య ఉంటే అప్పుడు ఎవరు కూడా అధికారుల పాలనలో వాళ్ళ తాన బడ్జెట్ లేదు అనే టైంలో కూడా మా సొంత నిధులతోటి బోర్లు వేయించి ఊరికి నీళ్ళు అందించడం జరిగింది. కొంతవరకు మా సొంత పొలంలోకి వెళ్ళి కూడా నీళ్లు ట్యాంకర్లు నింపి కూడా సప్లై చేయడం జరిగింది. ఇంకా అలాంటి కాలనీలు అలాంటి ఎవరైనా ఇబ్బంది పడితే నేను వచ్చిన తర్వాత ప్రతి వార్డులో కూడా ఒకటి కరెంటు సమస్య ద్వారా బోర్డు ఖరాబ్ అయినా, ట్యాంక్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు నీళ్లు అందుబాటులో ఉండేటట్టు ప్రతి కాలనీకి కూడా ఒక బోర్డు కూడా నా సొంత నిధులతో వేపిస్తాను. దానికి పంపు సెట్ కానీ లేకపోతే సింగిల్ ఫేజ్ మోటార్ కానీ 24 అవర్స్ పబ్లిక్ కి అందుబాటులో ఉండేటట్టు వాటర్ సమస్య కూడా నేను శాశ్వతంగా తీసేస్తానని చెప్పేసి